ఓకే, ఇవాళ మనం ఇంకొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. చాలామంది అరటై మెసెంజర్గా యాప్ గురించి అయితే మాట్లాడుతున్నారు, కానీ 99.9% అందరూ కూడా స్టిల్ వాట్సాప్ని అయితే వాడుతూ ఉంటారు కదా. అసలు ఈ మేడ్ ఇన్ ఇండియా మెసెంజర్ యాప్ ఎలా పర్ఫామ్ చేస్తుందో కూడా మనం తర్వాత చూడాలి. కానీ ఇప్పుడు మనం వాట్సాప్ గురించే మాట్లాడుకుందాం. అసలు వాట్సాప్లో కొత్తగా చాలా చేంజెస్ అయితే వచ్చాయి అండ్ ఇంకా వేరేవి కూడా వస్తూ ఉన్నాయి, రావాల్సినవి కూడా ఉన్నాయి. మెటా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్, వాట్సాప్ అన్నిటినీ కలిపి ఒక్కటే యాప్ లాగా అయితే చేస్తుంది. అంటే ఆల్ ఇన్ వన్ ప్లాట్ఫామ్ లాగా అయితే చేస్తున్నారు వీళ్ళు. వాట్సాప్లో మనకి 13 to 14 న్యూ ఫీచర్స్ అయితే వస్తున్నాయి. కొన్ని ఆల్రెడీ వచ్చేసాయి, కొన్ని ఇంకా రాలేదు, ఫ్యూచర్లో అయితే వస్తాయి. అవన్నిటి గురించి అయితే మనమైతే ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే చెప్తాను. మరి మీరు కూడా వాట్సాప్ని ఎఫెక్టివ్గా యూజ్ చేయాలి అంటే మాత్రం ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్కి ఒకవేళ మీరు కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో లేట్ చేయకుండా వీడియో మొదలు పెడదాం. నా పేరు గుణ, మీరు చూస్తున్నారు గుణ టెక్. సో ఫస్ట్ ఫీచర్ చూసుకుంటే మాత్రం మనకి లైవ్ ఫొటోస్ క్లిక్ చేయడం. ఇది ఐఫోన్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది. లైవ్ ఫోటో అంటే మనం ఏదైనా ఫోటో క్యాప్చర్ చేస్తే ఒక 2 seconds బిఫోర్ అండ్ ఆఫ్టర్ అయితే క్యాప్చర్ అయితే చేస్తుంది. ఇది ఐఫోన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా తెలుసు. లైక్ మూవింగ్ ఫోటో లాగా అయితే ఉంటుంది ఇది. నార్మల్ ఫొటోస్ అయితే మనకి స్టాటిక్గా ఎలా ఉన్నామో అలానే అవుపడుతుంది, అలానే క్యాప్చర్ చేస్తుంది. కానీ లైవ్ ఫోటో మీద మీరు క్లిక్ చేస్తే అది మూవింగ్ ఫోటో లాగా 2 seconds బిఫోర్ అండ్ ఆఫ్టర్ అయితే ప్లే అయితే చేస్తుంది. ఇప్పుడు వాట్సాప్లో ఈ లైవ్ ఫోటో కాన్సెప్ట్ని తీసుకొని అయితే వచ్చారు. అంటే ఇప్పుడు మీరు కూడా వాట్సాప్లో లైవ్ ఫొటోస్ అయితే షేర్ అయితే చేసుకోవచ్చు. అప్పుడు ఈ స్టాటిక్ బోరింగ్ ఫొటోస్ కాకుండా లైవ్ ఫొటోస్ని కూడా పంపించుకోవచ్చు. ఇంకా ట్రై చేయకపోతే ఒకసారి వెళ్ళి అయితే మీరు కూడా దీన్ని ట్రై చేసేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏఐ ఇంటిగ్రేషన్. ప్రజెంట్ అన్ని యాప్స్లో ఏఐని అయితే ఇంటిగ్రేట్ అయితే చేస్తున్నారు. అండ్ అలానే వాట్సాప్లో కూడా మనకి మెటా ఏఐని అయితే ఇంటిగ్రేట్ అయితే చేస్తున్నారు. మెటా ఏఐని యూజ్ చేసి మీరు ఓన్గా చాట్ థీమ్స్ కూడా మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రియేట్ ఏ సన్సెట్ స్టైల్ చాట్ థీమ్ అని చెప్తే మీరు ఏఐ మీకోసం అలా థీమ్ క్రియేట్ అయితే చేసిస్తుంది. అండ్ మీరు కస్టమ్గా చాట్స్ థీమ్స్ కూడా క్రియేట్ అయితే చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే ఈజీగా షేర్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ అలానే వీడియో కాల్లో బ్యాక్గ్రౌండ్ కూడా ఏఐ యూజ్ చేసి మీకు నచ్చినట్టుగా బ్యాక్గ్రౌండ్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. వీడియో కాల్ ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ బాగా కనిపించాలంటే ఏఐ తోటి జనరేట్ చేసి బ్యాక్గ్రౌండ్ సినారియోను లైక్ మనం వీడియో కాల్ మాట్లాడుతుంటే వెనకాల బీచ్ వచ్చినా, గోవా వచ్చినా అని పెడతారు కదా, ఆ టైప్లో చేంజ్ అయితే చేసేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. ఆల్రెడీ చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు ఈ ఫీచర్, మీరు కూడా యూజ్ చేస్తే కామెంట్లో చెప్పేసండి. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి స్టేటస్ ఫర్ క్లోజ్ ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ చాలామంది యూజ్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో మీరు యూజ్ చేసే వాళ్ళు అయితే మీకు తెలిసి ఉంటుంది. ఇది మీరు మీ స్టేటస్ని అందరికీ కాకుండా ఓన్లీ మీ క్లోజ్ ఫ్రెండ్స్కి మాత్రమే కనిపించేటట్టయితే స్టేటస్ అయితే పెట్టుకోవచ్చు. సేమ్ ఇన్స్టాలో క్లోజ్ ఫ్రెండ్స్కి ఎలా అయితే స్టోరీ ఉంటుందో అలాగే దీనిలో కూడా ప్రైవసీ లెవెల్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తున్నారు. సో వాట్సాప్లో కూడా మీరు ఓన్లీ ఫర్ ఫ్రెండ్స్, ఓన్లీ ఫర్ బెస్ట్ ఫ్రెండ్స్ అలా మీరు అయితే పెట్టేసుకోవచ్చు. మీ బెస్ట్ ఫ్రెండ్కి మాత్రమే, మీకు కావాల్సిన వాళ్ళకి మాత్రమే పెట్టేసుకోవచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఏఐ రైటింగ్ అసిస్టెంట్. మీరు ప్రొఫెషనల్గా ఏదైనా మెసేజ్ రాయాలనుకుంటే ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే ఈ ఏఐ రైటింగ్ అసిస్టెంట్ హెల్ప్తో మీరు మీ మెసేజ్ని మీరు ఈజీగా క్యాజువల్గా లేదా ఫార్మల్గా కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. లైక్ మీరు ఏది పడితే టైప్ చేస్తూ ఉంటారు, మిస్టేక్ ఉంది, మీ సార్కి మీకు కావాల్సిన వాళ్ళకి మెసేజ్ చేస్తారు కదా, అది మీరు ఏది పడితే స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. మీ ఫ్రెండ్స్ అయితే స్పెల్లింగ్ మిస్టేక్ చేయగానే దాన్ని తీసుకుపోయి గ్రూప్లో వేసి ఇట్లా పెడతాను రా అంటారు కదా, అవి కాకుండా ఉండాలంటే మీరు చాట్ టైప్ చేస్తారు కదా, టైప్ చేయగానే ఏఐని క్లిక్ చేస్తే మీరు అది నీట్గా ప్రొఫెషనల్గా కన్వర్ట్ చేసి ఆ చాట్ని అయితే పంపిస్తుంది. ఇలా మీరు అన్ని స్టైల్స్లో ఏఐ రైటింగ్ అసిస్టెంట్ అయితే చాలా బాగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో మీరు కూడా యూజ్ చేశారా? ఇప్పుడు ఒకసారి మీరు యూజ్ చేయకపోతే ఇప్పుడు యూజ్ చేయండి, ట్రై చేయండి ఒకసారి. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి వాయిస్ మెయిల్ ఫీచర్. వాయిస్ మెయిల్ అంటే అప్పుడప్పుడు విని ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఐఫోన్ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయకుండా కాల్ ఈస్ కన్వర్టెడ్ టు వాయిస్ మెయిల్ అని వస్తూ ఉంటుంది కదా, మీకు చిరాకు లేసి అరే నా కొడుక ఫోన్ ఎత్తురా అంటారు. అంటే వాయిస్ మెయిల్ చెప్తూ ఉంటారు కదా, వాయిస్ మెయిల్ అనగానే మీకు చిరాకు వస్తుంది కదా. సో అది ఇప్పుడు మనకి వాట్సాప్లో అయితే తీసుకొస్తున్నారు.
ఇది ఐఫోన్ వాళ్ళకి చాలా పాపులర్ అయింది కాబట్టి, అండ్ ఇది ఇప్పుడు వాట్సాప్లో కాల్ మిస్ అయ్యింది అంటే మాత్రం వాయిస్ మెయిల్ పంపించుకోవచ్చు. జస్ట్ కాల్ మిస్ అయిన వెంటనే మనకి వాయిస్ మెయిల్ ఆప్షన్ అయితే వస్తుంది, రికార్డ్ చేసి పంపించేసేయచ్చు. ఐఫోన్ ఉన్న వాళ్ళకి అర్థమైపోద్ది, ఇది నార్మల్ వాళ్ళకి కూడా అర్థమైద్ది. ఐఫోన్ ఫ్రెండ్స్ ఉంటే మీకు కూడా అర్థమైద్ది అన్నట్టు, అది వాట్సాప్లో వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ యూజర్ నేమ్ సిస్టమ్. వాట్సాప్లో ఇప్పుడు యూజర్ నేమ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ట్విట్టర్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ అలా అయితే యూజర్ నేమ్ అయితే క్రియేట్ చేసుకుంటామో, అలా వాట్సాప్లో కూడా ఇప్పుడు మనం యూజర్ నేమ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. లిప్స్టిక్ స్పాయిలర్ అని ఇన్స్టాగ్రామ్లో ఇలా కొన్ని పేర్లు ఉంటాయి కదా, అట్లా మీరు వాట్సాప్లో కూడా మీకు కావాల్సిన పేర్లు పెట్టుకోవచ్చు. నీ ఇన్స్టా పేరు ఏంటిదిరా? లిప్స్టిక్ స్పాయిలరా? నీకేముంది అట్లా నేను నీకేముంది? ఓకే, మీరు కూడా ఏం పేరు పెట్టుకుంటారో ఒకవేళ వస్తే కామెంట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఫోన్ నెంబర్తో అయితే లాగిన్ కాకుండా యూజర్ నేమ్తో కూడా మనం లాగిన్ అయితే అవ్వచ్చు. సేమ్ ఇన్స్టాగ్రామ్లో ఎలా అయితే ఉందో దీంట్లో కూడా అలాగనే మనం లాగిన్ అయితే అవ్వచ్చు. ఇది బీటా వర్షన్లో ప్రజెంట్ అయితే ఇంకా నార్మల్కి రాలేదు. సో బీటా యూజర్స్ ఎవరైతే మీరు ఇప్పుడే మీకు నచ్చిన యూజర్ నేమ్ అయితే రిజర్వ్ చేసుకోండి. మళ్ళీ తర్వాత మీకు నచ్చినట్టు యూజర్ నేమ్స్ దొరకకపోతే పక్కన డాష్ 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 అని పెట్టుకోవాల్సి వస్తుంది. సో బీటా వర్షన్ ఉంటే తొందరగా ఆ నేమ్ని రిజర్వ్ చేసేసుకోండి, ఈ పేరు ఉన్నది అని రిజర్వ్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే మాత్రం మనకి డాక్యుమెంట్ స్కానర్. ఇప్పుడు చాట్లో డాక్యుమెంట్స్ సెండ్ చేయాలి అంటే మాత్రం మనం డైరెక్ట్గా స్కాన్ చేసి ఆ డాక్యుమెంట్గా అయితే పంపించవచ్చు. ఇది చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు, ఆల్రెడీ ఈ ఫీచర్ అవైలబుల్గా ఉంది. మళ్ళీ దీనికి థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఐఫోన్లో ఇది ఇంతకుముందు ఆల్రెడీ ఉండుండే, సేమ్ ఇప్పుడు ఇది ఆండ్రాయిడ్లో అయితే తీసుకొచ్చారు మనకి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి స్టిక్కర్ ప్యాక్స్ అని ఉంటాయి, కొత్త స్టిక్కర్ ప్యాక్స్ అయితే వచ్చేస్తున్నాయి మనకి. ఫియర్లెస్ బర్డ్స్ అని, స్కూల్ డేస్ అని, వెకేషన్స్, ఇలా చాలా స్టిక్కర్స్ అయితే కొత్తగా అయితే వచ్చాయి. స్టిక్కర్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు కదా, చేసే వాళ్ళకి యూజ్ అయితే అవుతుంది ఇది. మీ ఫ్రెండ్ గారు స్టిక్కర్ తీసి ఏదన్నా అన్నాడు అనుకో, వాడు ఫోటో తీసి స్టిక్కర్ వేరే యాప్లోకి వెళ్ళి చేయాల్సి వస్తుంది కదా, ఇట్లా స్టిక్కర్ చేస్తారు కదా, అట్లా దాంట్లో కాకుండా ఇక్కడ డైరెక్ట్ మీరు స్టిక్కర్స్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఇంకా కొత్త స్టిక్కర్స్ వస్తాయి, డైరెక్ట్ యూజ్ చేసి మీ ఫ్రెండ్స్ని పంపించేసుకోవచ్చు. మీ ఫ్రెండ్ కానీ చేసి మొత్తం వాట్సాప్ చాట్స్లో వేస్తారు కదా, గ్రూప్స్లో వేస్తారు కదా, అట్లా చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెసేజ్ సమ్మరీస్. ఇది నాకు పర్సనల్గా బాగా నచ్చిన అప్డేట్. చాలామంది పెద్ద మెసేజెస్ పంపిస్తూ ఉంటారు కదా, అది చదవాలంటే ఇంట్రెస్ట్ అయితే రాదు మనకి, అండ్ కొంతమందికి ఆ టైం కూడా ఉండదు. బట్ ఇప్పుడు వాట్సాప్ ఆ పెద్ద మెసేజెస్ని షార్ట్గా ఒక సమ్మరీ లాగా చేసి చూపిస్తుంది. ఎస్పెషల్లీ మీరు ఏదైనా గ్రూప్స్ ఉంటారు కదా, గ్రూప్స్లో యూజువల్గా మనకి చాట్స్ అయితే చేస్తుంటారు, ఒక 100 మెసేజ్లు పెడుతూ ఉంటారు కదా గ్రూప్లో, రోజు అదే పని మీద మెసేజ్లు పెడుతూ ఉంటారు కదా. ఆ మెసేజ్లో మనం రోజు మొత్తం చదవకుండా ఉన్నా కూడా లాస్ట్లో సమ్మరీ క్లిక్ చేసేస్తే ఒక షార్ట్ సమ్మరీ లాగా ఆ మెసేజ్లలో మొత్తం ఏముంది, చాట్ ఏముంది అనేది మొత్తం సమ్మరీ లాగా చేసేస్తుంది. సో చిన్నగా అయితే చదివేసుకోవచ్చు, మొత్తం టంగుని చదవాల్సిన అవసరం లేదు. చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఫీచర్. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి క్విక్ రియాక్షన్స్. ఇది ఆల్రెడీ అయితే వచ్చేసింది, మీరు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. చాలా చిన్న అప్డేట్ ఇది. మెసేజెస్ ఆర్ ఫొటోస్ మీద డబల్ ట్యాప్ చేస్తే లైక్ బటన్, ఏడుపు సింబల్, నవ్వు సింబల్ వస్తాయి కదా ఇన్స్టాగ్రామ్లో, లవ్ సింబల్, ఇట్లాంటి హార్ట్, ఫైర్, స్మైల్, ఇలా ఎమోజీస్ రియాక్షన్స్ అయితే ఇవ్వచ్చు మీరు. ఇవి డైరెక్ట్గా పాపప్ లాగా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే, ఆల్రెడీ యూజ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీకు కూడా వీడియో నచ్చితే అదే సింబల్ని ఇట్లా వద్దండి, లైక్ బటన్. ఓకే, లేదా మీకు ఏదైనా సింబల్ నచ్చితే కింద కామెంట్లో చేయండి, హార్ట్ చేయండి. ఓకే, అండ్ ఫైనల్గా ఒక అప్డేట్ ఫర్ క్రియేటర్స్. మా లాంటి వాళ్ళకి ఫైల్ షేరింగ్ అనేది ఇంపార్టెంట్ కదా. మీరు ఇప్పుడు 100 మీడియా ఫైల్స్ని అయితే ఒకేసారి అయితే షేర్ అయితే చేసుకోవచ్చు. ఇంతకుముందు ఓన్లీ 30 మీడియా ఫైల్స్ వరకు అయితే షేర్ చేసుకునేలాగైతే ఉండేది, బట్ ఇప్పుడు 100 వరకు అయితే షేర్ అయితే చేసుకోవచ్చు. ఈ అప్డేట్ కంటెంట్ క్రియేటర్స్కి లేదా ఫోటోగ్రాఫర్స్కి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు మనం షేర్ చేయాలంటే 30 మాత్రమే ఉన్నాయి, ఇప్పుడు 100 వరకు అయితే ఉన్నాయి, ఈజీగా షేర్ అయితే చేసుకోవచ్చు. సో ఇవే ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన 14 వాట్సాప్ ఫీచర్స్. మీకు ఏ ఫీచర్స్ ఆల్రెడీ తెలుసో అండ్ మీకు ఏ ఫీచర్ బాగా యూస్ఫుల్ అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు బాగా ఏ ఫీచర్ యూజ్ చేస్తారు అండ్ రావాల్సిన వాటిల్లో మీ యూజర్ నేమ్ ఏం పెట్టుకుంటారు కామెంట్ చేసేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. వాట్సాప్ అందరూ యూజ్ చేస్తారు కదా, వాళ్ళకి కూడా షేర్ చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో వెళ్దాం. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్, స్టే సేఫ్, బాయ్.